హాయ్, నేను చంద్రమౌళి. వెల్కమ్ టు చందు నాలెడ్జ్ హబ్. ఈరోజు మనము జెన్ రివల్యూషన్ గురించి తెలుసుకుందాం. జెన్ రివల్యూషన్ అని ఎందుకన్నాం? ఎందుకంటే ఎక్కువగా యూత్ పాల్గొనడం వల్ల దీన్ని జెన్ రివల్యూషన్ అన్నాము. జెన్ రివల్యూషన్ అనేది ప్రస్తుతం నేపాల్లో జరుగుతుంది. మరి ఇది ప్రొటెస్ట్‌కి రీజన్ ఏంటి? నేపాల్లో జరుగుతున్న ఈ ప్రొటెస్ట్‌కి రీజన్స్ ఏంటి? మొదటగా వచ్చేసి ఇమ్మీడియేట్ కాజ్ అండ్ ఇంకోటొచ్చేసి లాంగ్ లాస్టింగ్ కాసెస్ ఉంటాయి. అంటే ఏ ప్రొటెస్ట్‌కైనా, ఏ ఉద్యమానికైనా ఇమ్మీడియేట్ కాసెస్ అండ్ లాంగ్ లాస్టింగ్ కాసెస్ ఉంటాయి. మరి ఇక్కడ ఇమ్మీడియేట్ కాజ్ వచ్చేసి సోషల్ మీడియా బ్యాన్. లాంగ్ లాస్టింగ్ రీజన్స్ వచ్చేసి మొదటగా ఇన్‌స్టేబుల్ గవర్నమెంట్స్. నేపాల్‌లో గత 20 సంవత్సరాల నుంచి 20 ఇయర్స్ నుంచి ఎలాంటి డెవలప్‌మెంట్ లేదు. ప్రభుత్వాలు గూడా అస్థిరంగా ఉన్నాయక్కడ. ఇక్కడ ఇన్‌స్టేబుల్ గవర్నమెంట్స్ అంటే గత 17 ఇయర్స్‌లో నేపాల్‌లో 15 గవర్నమెంట్స్ చేంజ్ అయ్యాయండి. 15 గవర్నమెంట్లు చేంజ్ అయ్యాయంటే ఎంత ఇన్‌స్టేబుల్‌గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక ఇయర్‌కి ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతుందన్నట్టు. సో, అలా ఉంది నేపాల్‌లోని పరిస్థితి. దీనివల్ల కరప్షన్ ఎక్కువయింది. వారసత్వ రాజకీయాలు ఎక్కువయ్యాయి. నెపోటిజం అంటే వారసత్వ రాజకీయాలు ఎక్కువయ్యాయి. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ బిజినెస్ లాగా అయిపోయింది నేపాల్‌లో. దీనివల్ల అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరిగిపోయింది. ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరగడం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్‌లో చూసుకున్నట్టయితే ఓవరాల్‌గా 12% అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉంది. మరి యూత్‌లో ఇది 20%. 20% అనేది చాలా ఎక్కువండి. ఇట్ ఈస్ వెరీ మాసివ్. సో, ఈ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఉండడం వల్ల యువత ఎక్కువ విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది. అంటే పెర్ మంత్‌కి చూసుకున్నట్టయితే 60,000 పీపుల్ ఎళ్తున్నారంట విదేశాలకు. సరిగ్గా ఎంప్లాయ్‌మెంట్ లేక ఇక్కడ. అనే ఎంప్లాయ్‌మెంట్ లేక, సరైన వాతావరణం లేక డెవలప్‌మెంట్ కావడానికి 60,000 పీపుల్ పెర్ మంత్ ఎళ్తున్నారంటే ఒక్క రోజుకి 2,000 పీపుల్ మైగ్రేట్ అవుతున్నారు విదేశాలకు. ఎప్పుడైతే విదేశాలకు వెళ్లారో వాళ్ళు రెమిటెన్సెస్ పంపిస్తారు. అక్కడ నేపాల్‌లో ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్‌కి డబ్బులు పంపిస్తారు. మనీ పంపిస్తారు. దాన్ని మనం రెమిటెన్సెస్ అని అంటాము. ఇక్కడ మనం రెమిటెన్సెస్ వచ్చేసి నేపాల్ జీడీపీలో ఈ రెమిటెన్సెస్ అనేది 33% ఉందండి. 33% ఇన్ నేపాల్ జీడీపీలో 33% ఈ రెమిటెన్సెస్ రూపంలో ఉన్నదంటే చాలా ఎక్కువండి 33% అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా చూసుకున్నట్టయితే ఈ రెమిటెన్సెస్ 3.5% ఉంటది. సో, 33% నేపాల్ జీడీపీలో 33% ఉండడం అనేది చాలా ఎక్కువ. సో, ఇక్కడ ఇన్‌స్టేబుల్ గవర్నమెంట్, కరప్షన్, నెపోటిజం, అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇలా ఉండడము. ఎప్పుడైతే సోషల్ మీడియా బ్యాన్ చేశారో, ఈ నేపాల్‌లో నుంచి విదేశాల్లోకి వెళ్ళిన వ్యక్తులు, ఇక్కడ నేపాల్‌లో ఉన్న వ్యక్తుల మధ్య కనెక్షన్ కట్ అయిపోయింది. సో, ఈ సోషల్ మీడియా బ్యాన్ చేయడం ద్వారా ఇమ్మీడియేట్‌గా ప్రజలు రోడ్ల మీదకి రావడము. వెంటనే 3, 4 అవర్స్‌లో ఇమ్మీడియేట్‌గా నేపాల్ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా చేయడం జరిగింది. సో, మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేపాల్ ఇన్‌స్టెబిలిటీ స్ట్రాటజిక్ కన్సర్న్ ఫర్ ఇండియా. ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ బార్డర్ మేనేజ్‌మెంట్ అనేది ఇండియాకు చాలా కన్సర్న్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేపాల్ బార్డర్. ఇక్కడ నేపాల్ బార్డర్, నేపాల్ బార్డర్‌గా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేపాల్‌లో ఇన్‌స్టెబిలిటీ ఉండడము, అస్థిరంగా ఉండడము ప్రభుత్వాలుంటే, ఇక్కడ రెఫ్యూజీస్ అనేవి ఇండియాలోకొచ్చేస్తాయి. నేపాల్ ఉన్న వ్యక్తులు ఇండియాకి రావడం జరుగుతది. అప్పుడు ఇంటర్నల్ సెక్యూరిటీ, బార్డర్ మేనేజ్‌మెంట్ చేయడం చాలా ఇబ్బందిగా తయారవుతది భారతదేశానికి. ఆల్రెడీ నేపాల్ బార్డర్‌ల మధ్య మన సెక్యూరిటీ ఫోర్సెస్, సశస్త్ర సీమా బల్ అనే సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి నేపాల్ మధ్యల. ఆల్రెడీ ఆ సహస్ర సీమ బల్ యాక్టివ్ అయింది ఇక్కడ. బార్డర్ మేనేజ్‌మెంట్ అనేది కష్టంగా ఉంటుంది. సో, మరి ఇక్కడ నేపాల్ గూడా నేపాల్ రిలేషన్స్ ఎప్పుడైతే 2008లో రాచరిక పాలన, మోనార్కీ పాలన అంతమైందో, ఆ తర్వాత నేపాల్ రిలేషన్స్ గూడా బాగా లేవండి. ఇప్పుడు నేపాల్
చైనా ఫ్రెండ్షిప్ ఎక్కువగా ఉంది. స్నేహ సంబంధాలు నేపాల్, చైనా ఎక్కువ పెంపొందించుకున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేపీ శర్మ ఓలీ ఉన్నాడు. గత 2 సార్లు 2 టైమ్స్ ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు కాలాపాని ఇష్యూను రైజ్ చేశాడు. 2020లో ఇండియా, నేపాల్, చైనా మ్యాప్ ఎక్స్చేంజ్ అప్పుడు నేపాల్ మ్యాప్‌లో కాలాపాని, లిపులేఖ్ వంటి వివాదాస్పద ప్లేసులు కూడా నేపాల్ మ్యాప్‌లో చూపెట్టడము. ఇలా ఇండియా, నేపాల్ మధ్యల స్నేహ సంబంధాలనేవి డిటేరియేట్ అయ్యాయి. దీన్ని చైనా స్పేస్‌ను, ఈ గ్యాప్‌ను చైనా ఉపయోగించుకుంది. ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడము. చైనా డెట్ ట్రాప్ పాలిసీని పాటిస్తదండి ఎప్పుడైనా. ఎక్కువగా రుణాలివ్వడము, ఎక్కువ వడ్డీతో రుణాలివ్వడం ద్వారా అప్పుల ఊబిలో కూరుకుపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ అలానే, శ్రీలంక అలాగే డెట్ ట్రాప్ పాలిసీని అవలంబిస్తది చైనా. మరి ఇక్కడ బంగ్లాదేశ్‌ను చూసుకున్నట్టయితే ఇండియా, బంగ్లాదేశ్ బార్డర్ మరి. ఇక్కడ బంగ్లాదేశ్ పరిస్థితులు గూడా బాగాలేవు ఇక్కడ. చెప్పాలంటే షేక్ హసీనా ఉన్నప్పుడు ఇండియా, బంగ్లాదేశ్ స్నేహ సంబంధాలు చాలా బాగుండే. షేక్ హసీనా గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోయిందో, ఆ తర్వాత మొహమ్మద్ యూనిస్ రావడము, ఇండియాకు యాంటీగా ఉండడము, రీసెంట్‌గా వాణిజ్య పరంగా గూడా ఇండియా, బంగ్లాదేశ్ మధ్యలో కొంత వివాదాస్పదం జరగడం గూడా జరిగింది. మరి ఇక్కడ శ్రీలంక గూడా ఎకనామిక్ క్రైసిస్‌లో ఉంది. ఇన్‌ఫ్లు ఇన్‌ఫ్లేషన్ పెరిగిపోవడము. సేమ్ చైనా మళ్ళీ ఇక్కడ డెట్ ట్రాప్ పాలిసీని అవలంబించింది. మరి పాకిస్తాను అంటే, ఈ పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదండి. సో, ఆఫ్ఘనిస్తాన్‌లో గూడా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డది. అంటే భారతదేశం ఉన్న చుట్టూ దేశాలు అస్థిరంగా ఉన్నాయి. ఇక్కడ చెప్పుకోవాలంటే ఇండియా, భూటాన్. భూటాన్ ఒకటే ఇండియాకి ఫ్రెండ్‌షిప్‌గా మెయింటైన్ చేస్తుంది. భూటాన్‌లో ప్రభుత్వము చాలా స్టేబుల్‌గుంది అక్కడ. సో, ఈ మిగతా ఎన్ని దేశాలు అస్థిరంగా ఉన్నాయి. మిగతా అన్ని దేశాలు అస్థిరం అస్థిరంతో కూడుకొని ఉన్నాయి. మరిక్కడ చైనా, ఇండియా సంబంధాలు రీసెంట్‌గా కొన్ని చేంజ్ అయ్యాయి. అంటే రీసెంట్‌గా ఇండియా, చైనా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే యూఎస్ ప్ర ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్ ఎక్కువ భారతదేశంపై విధించడము, ఈ సందర్భంగా ఇండియా, చైనా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎక్కడో ఉన్న యూఎస్ఏను నమ్మే బదులు, యూఎస్ఏని నమ్మడం అనేది చాలా ఇబ్బందండి. అది యూఎస్ఏ అనేది అస్థిరంగా ఉంటది. తన స్వార్థం తను చూసుకుంటది యూఎస్ఏ ఎప్పుడైనా. ఎందుకంటే బార్డర్స్‌లో ఉన్న చుట్టూ దేశాలతో బాగుండడం అనేది ఇండియాకి ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా ఇండియా, చైనా ఎప్పుడైతే ఎస్‌సీఓ సమ్మిట్ జరిగిందో చైనాలో, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చైనాను విజిట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారతదేశము ఈ బార్డర్ డిస్ప్యూట్స్‌ను మనం రిజాల్వ్ చేసుకుందామని ప్రయత్నాలు చేసింది. కానీ చైనా ప్రెసిడెంట్ మాత్రం ఈ సమస్యను బైపాస్ చేశాడు. ఇది పెద్ద సమస్యగా ఈ చైనా, ఇండియా బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద సమస్యగా చూడబడలేదు. మనమైతే వాణిజ్య పరంగా మనం డెవలప్ అయిదాం ఇద్దరం కలిసి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో, ఇండియా, చైనా స్నేహ సంబంధాలు పెంపొందించుకుంటే ఈ బార్డర్ ఇష్యూస్ అనేటివి ఉంటాయండి. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ ఏవైతే బార్డర్ ఇష్యూస్ ఉన్నాయో ఇవనేటివి ఉండవు. ఇండైరెక్ట్‌గా పాకిస్తాన్‌కు చెక్ పెట్టినట్టు అవుతది. సో, చైనా సంబంధాలనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి 2 కలిస్తే వెస్ట్ నేషన్స్ గూడా డామినేటింగ్‌గా మనం ఉండే అవకాశాలుంటాయి. 2 పెద్ద దేశాలు, 2 ఆర్థికంగా డెవలప్ అయిన నేషన్స్ కాబట్టి చైనాతో స్నేహ సంబంధాలు చాలా అవసరము. ప్రస్తుతమైతే ఇలా స్నేహ సంబంధాలు పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఫ్యూచర్‌లో ఏమైతదో మనకు తెలియదు యాక్చువల్‌గా. టేబుల్స్ టర్న్ అయితాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు బట్టి. సో, ఏదైతేనేమండి ఆహ్, నేపాల్‌లో మంచి ప్రభుత్వం ఏర్పడాలి. ప్రజల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడి, ప్రజలు అక్కడ ఆనందంగా ఉండాలి. డెవలప్‌మెంట్ జరగాలి. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది రూపుమాపాలి. పావర్టీ అనేది తక్కువ గావాలి. నేపాల్ ప్రజలు బాగుండాలని మనం కోరుకోవడం.
అక్కడ స్టెబుల్ గవర్నమెంట్ ఫామ్ కావడం ఇండియాకు కూడా మంచిదే యాక్చువల్గా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్ అండి.